లారీ లారీ ఇదే మనం ఉండబోతున్న ఇల్లు. ఇక నుంచి మనం ఉండబోయేది ఇక్కడే. కొత్తగా వచ్చాం కదా, గృహప్రవేశం చేశాం కదా, ఇప్పుడు పాలు పొంగించాలంట. లారీ మీ మమ్మీ వచ్చి పాలు పొంగిస్తుంది. తానే పాలు పొంగిస్తుంది. మనం ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? పద వెళ్దాం. సత్య 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 ఏయ్, మా ఇంటికి ఎందుకు వచ్చావు? సత్య, మేము మీ ఎదురింట్లోకి వచ్చాం కదా, నువ్వు వచ్చి పాలు పొంగిస్తావా? ఏయ్, ఒళ్ళు ఎలా ఉంది? నువ్వు అసలు ఈ ఊళ్ళో ఉండడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నా ఎదురింట్లోకి చేరావు. అమ్మో, ఇప్పుడొచ్చి మీ ఇంట్లో పాలు పొంగించాలా? నాతో తమాషాలాడితే చీపురు కట్టు తిరిగేసి కొడతాను. అది కాదు సత్య, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆడ మనిషే పాలు పొంగించాలంట. మా ఇంటి ఆడ మనిషివి నువ్వే కదా. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను నీ ఇంటి ఆడ మనిషినేంటి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళు. కొట్టొద్దు. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు కాబట్టి నిన్నేం అనట్లేదు. ఏయ్, ఇదిగో, మీ ఇంటికి మా ఇంటికి ఇదే బార్డర్ లైన్. ఈ బార్డర్ దాటి ఇటొచ్చావంటే నీ కాళ్ళు విరగొట్టడం ఖాయం. ఏం సుందరి, నువ్వు రావా? నువ్వు వచ్చి పాలు పొంగిస్తే మాకంతా మంచిగా జరుగుతుంది. పాలు పొంగించను, నీళ్లు పొంగించను. మర్యాదగా లోపలికి వెళ్ళి కామ్గా కూర్చో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే టెంకి లేచిపోద్ది. పో. సరే. మనిషి గతి ఇంతే. అందరూ ఇక్కడే ఉన్నారా? అమ్మాయ, సత్య, నందిని, నా వారసుడు రాఖీ. నేను కఠిన నిర్ణయం తీసుకున్నాను. నేనిప్పుడు దాని గురించే చెప్తాను.